డ్రైవింగ్ చేసేటప్పుడు ఎంత బాధ్యతగా ఉండాలి? అందున చిన్నారులు, స్కూల్ బస్ డ్రైవర్లు ఎంత అప్రమత్తంగా ఉండాలి? బస్ కండిషన్ చెక్ చేసుకుంటున్నా సరే డ్రైవర్ కండిషన్లో ఉంటున్నాడా అనేది ఎంతమంది చూస్తున్నారు? పిల్లల్ని మంచి స్కూల్లో చేర్పించామని అందరికీ చెప్పి పొంగిపోతాం, కానీ వారు ప్రయాణించే స్కూల్ బస్ ఎలాంటిదో, అందులో డ్రైవర్ ఎలాంటి వ్యక్తో తెలుసుకోకుండా వదిలేస్తాం. ఈ నిర్లక్ష్యమే మీ పిల్లల ప్రమాదాలకు కారణం అవ్వచ్చు. ఈ క్రమంలో కొందరు డ్రైవర్లు మద్యం సేవించి స్కూల్ బస్ నడుపుతున్న ఘటనలు హైదరాబాద్ నగరంలో వెలుగులోకి వచ్చాయి. మద్యం తాగి వాహనాలు నడపొద్దని ట్రాఫిక్ పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినా కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్, యూసఫ్గూడ, అమీర్పేటలో పాఠశాల బస్సులపై పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. పలు స్కూల్ బస్సుల డ్రైవర్లకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఇందులో 2 ప్రముఖ స్కూళ్లకు చెందిన బస్ డ్రైవర్లు మద్యం సేవించి వాహనాలు నడిపారు. ఒక డ్రైవర్కు 156 మోతాదు కాగా మరొకరికి 202 నమోదైంది. లక్షల పోసి పిల్లలను ప్రైవేటు పాఠశాలకు పంపిస్తే వారి భద్రతను యాజమాన్యాలు గాలికి వదిలేశాయి. అసలు డ్రైవర్ ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడనే విషయాన్ని సైతం గమనించలేకపోతున్నారు. తప్పతాగి వస్తున్నా గుర్తించలేకపోతున్నారు. ఇక్కడ యాజమాన్యాల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. డ్రైవర్లు కూడా స్కూల్ బస్ కావడంతో తమను పోలీసులు ఆపరని, తనిఖీ చేయరని ఇలా తప్పతాగి వస్తున్నారు. అసలే హైదరాబాద్లో వాహనాల రద్దీ రోజు రోజుకు పెరిగిపోతోంది. ఇంత మోతాదులో తాగి నడిపితే ఏదైనా ప్రమాదం సంభవిస్తే ఎవరు బాధ్యత వహిస్తారు? ఈ క్రమంలో హైదరాబాద్ రవీంద్ర భారతిలో ట్రాఫిక్ పోలీసులు కీలక సమావేశం ఏర్పాటు చేశారు. పిల్లలను స్కూల్కు తీసుకెళ్లేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. స్కూళ్ల యాజమాన్యాలు, బస్సు డ్రైవర్లు హాజరయ్యారు. చిన్నారుల భద్రతపై అన్ని శాఖల సమన్వయంతో పనిచేసేలా దిశానిర్దేశం చేశారు. Private security guards who will be handed over to the traffic police, they will be trained in traffic management just outside the school. We don't want them to do other duty. They will be trained to do traffic management outside the schools, and they will manage the traffic, because we are having very little force to deploy in front of every school. We are noticing that lot of traffic jams are taking place in front of these big schools, and a lot of by lanes are getting jammed. So it is the responsibility of the school managements to ensure that the traffic flow is smooth outside the స్కూల్ ప్రెమిసెస్. ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ అని కాకుండా డ్రగ్ అడిక్షన్స్ ఇవన్నీ కూడా ప్రిన్సిపల్స్కి ట్రైనింగ్ ఇస్తున్నారు. మేము లోపల వరకు మేము చూసుకొని ప్రతి ఒక్కటి మేము క్లాస్లో వాళ్ళని కౌన్సిల్ చేసుకొని పిల్లలు ఇలా ఉండాలి, మళ్ళీ చాలా లాస్ వచ్చాయని చెప్పి వాళ్ళని బెదిరించుకుంటూ మేము చాలా చేస్తున్నాము. పేరెంట్స్ మాకు చాలా ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారండి. అంటే పిల్లలు ఇంట్లో ఒకలాగా ఉంటారు, రోడ్డు మీద ఒకలాగా ఉంటారు, స్కూల్లో ఒకలాగా ఉంటారు. సో పేరెంట్స్ ఒక విధంగా చెప్పాలంటే మాకు చాలా సపోర్టివ్గానే ఉంటున్నారు. కొంతమంది మాత్రం ఈ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఆల్సో ఇంప్లిమెంట్స్ లాట్ అనమాట. సో 80% ఆఫ్ ద పేరెంట్స్ మాకు చాలా సపోర్టివ్గా ఉంటారు. స్కూల్ బస్సెసే కాకుండా వేరే బస్సెస్ మీద, వేరే వెహికల్స్ మీద కూడా కండక్ట్ చేస్తాము. స్కూల్ ఆటోస్ ఉంటుంది. బట్ హవర్ ఇప్పుడు స్కూల్స్ స్టార్ట్ అయింది కాబట్టి పిల్లల సేఫ్టీ మనకు టాప్ ప్రయారిటీ కాబట్టి దాని మీద ఇప్పుడు స్టార్ట్ చేస్తాం. ఇప్పటిదాకా ఇప్పుడు 3-4 డేస్లో 12th నుంచి స్టార్ట్ చేసినప్పటికీ మేము సుమారు ఒక 180 కేసెస్ బుక్ చేసాము హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్లో. దాంట్లో 140 బస్సెస్ సీజ్ చేసాము. దాంతో దానిలో 100 పైన ఫిట్నెస్ లేకుండా ఉన్నాయి. సో అది ప్రాబ్లం. సో 80% ఫిట్నెస్ లేకుండా రోడ్డు మీద రాకూడదని ఉద్దేశం. అన్ని విధంగా ఇట్స్ నాట్ ఓన్లీ ఫిట్నెస్, సెక్యూరిటీ సేమ్ ఉంది. షాప్స్ అన్నారు, పాన్ షాప్స్, ఏం రియాక్షన్స్, వాట్ ఈస్ ద యాక్షన్స్ యు ఆర్ టేకింగ్? చెప్పేదేమో చెప్పేశారు, బట్ వీఆర్ సీయింగ్ దిస్ ఇస్ లాంగ్. దట్ ఆల్సో షుడ్ బి పుట్ ఇన్ ప్లేస్. అది మేము అడిగేది. ఇప్పటికైనా పాఠశాల నిర్వాహకులు కళ్లు తెరుచుకోవాలని, ఫీజుల వసూళ్లు, అడ్మిషన్లపై దృష్టి పెట్టడం కాకుండా తమను నమ్మి స్కూల్లో చదువుతున్న చిన్నారుల భద్రతపై దృష్టి పెట్టాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.